రేవంత్ సర్కార్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు? రేవంత్ సర్కార్ ప్రజల యొక్క ఆ, ఆశ అంటే ప్రజలు ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతారో ఆ రోజు వీళ్ళ మనుగడ కష్టమే. కానీ కేసీఆర్ చెప్తున్నారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేస్తుందని. నిజమేనా? అట్లా జరుగుద్దా? ఎవరిని ఎవరు కూల్చడమా పెట్టడమా అనేది కాదు. ప్రజలు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అధికారం ఇవ్వటం కానీ కూల్చడం కానీ ప్రజల నిర్ణయం అది. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉంటే నా ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రై చేశారు, మా ఎమ్మెల్యేలను కొనడానికి ట్రై చేశారు, ఏవంత్ రెడ్డి సర్కార్ని సంవత్సరం కూడా ఉండనియర్ అనేది కేసీఆర్ అంచనా. అట్లాంటి జరిగే అవకాశం ఉందా? కేసీఆర్ గారు ఇప్పుడు ఏంటి పాపం, ఒక్క 10 ఏళ్లలో అంత అంత బ్రహ్మాండంగా ఈ తెలంగాణలో తను తప్ప ఇంకెవరు లేరన్నటువంటి చూసిన ప్రజల నిర్ణయం ఏముందో చూసాం కదా. తెలంగాణలో మొన్న ఇచ్చిన తీర్పు తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? ఏమవుతుంది? లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది అనుకుంటున్నారు? ప్రజా తీర్పు ముందల అందరూ శిరస వహించాల్సిందే. ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎంతవరకు పొందగలుగుతామో అంతవరకు మనం ఎలాంటి రాజకీయాలు చేసినా ప్రజలు హర్షిస్తారు. ఎప్పుడైతే ప్రజల లోపల విశ్వాసం కోల్పోతారో అప్పుడు కూడా ఎవరు ఎలాంటి రాజకీయాలు చేసినా ప్రజలు హర్షిస్తారు. ప్రజలు వీళ్ళు ఉండకూడదు అని అనుకున్నారనుకోండి, వీళ్ళు అసలు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసుకుంటే ప్రజలంతా కూడా అసంతృప్తిలోనే ఈ ప్రభుత్వం వేస్ట్ అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజునటువంటి పరిస్థితులను బట్టి ఇతర పార్టీలు కూడా యాక్ట్ చేస్తాయి. సో ఆ పరిస్థితులు ఏ విధంగా వస్తాయో ముందు మనం వేచి చూడాల్సింది. కానీ రేవంత్ దించడమా ఎక్కడమా అనేది కాదు ఇక్కడ. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందబెట్టినాం, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఖతం చేస్తామని చెప్తున్నది. అహంకారం అనేది మనుషుల్ని చాలా ఎక్కువ మాట్లాడిస్తుంది. అహంకారం తలకెక్కినాడు ఇంకేం ఉండదు. ఫస్ట్ అహంకారం మానేసి నేల మీద ఉండి పనిచేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అది నేల మీద ఉండి దీన్ని అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి ఎట్లా సర్వ్ చేయాలి, ఇన్ని హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చాం, ఈ హామీలను ఏ విధంగా అమలు చేయాలి, ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్లో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని పూర్తిగా అడియాసల పాలైపోయారు. మళ్ళీ వాళ్ళకు వీళ్ళు 6 గ్యారెంటీల పేరు మీద ఎన్నో ఆశలు కల్పించారు. ఆ ఆశలు ప్రజల యొక్క ఆశలు నెరవేర్చడంలో ఏ విధంగా పనిచేస్తారో వాళ్ళు నిరూపించుకోవాలి. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు ఏ విధంగా 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటిలోపు అమలు చేస్తారు. ఆయన అంటున్నాడు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసేస్తారు అంటున్నాడు. మీకు నమ్మకం లేదా? అసలు చేయమనండి, మంచిదే కదా. మేము అంటున్న ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండినే చెప్తున్నాం. నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయండి అంటున్నాం. ఆయన చెప్తున్నాడు రాజీనామా చేస్తానని. డెఫినెట్గా గుడ్, ఆ పని చేస్తే మంచిదే కదా. కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ₹1,00,000 రుణమాఫీ, 2వ దఫా కూడా. ఆ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఎలక్షన్ల ముందు కూడా చేయలేకపోయాడు పూర్తిగా. ఆయన చేయలేకపోయాడు. ఈయన 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. మీరు బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోండి, బ్యాంకులకు 2 లక్షలు తీసుకొచ్చుకోండి, రాగానే డిసెంబర్ 9న నేను రుణమాఫీ చేసేస్తా అని చెప్పాడు. మరి ఎందుకు ఎంబడే చేయలేదు? మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 15 వరకు ఎందుకు? కానీ చెప్తున్నాడు కదా కేసీఆర్ మొత్తం ఖాళీ గిన్నెలు మిగిల్చిపోయాడు, మా దగ్గర ఖజానా ఖాళీగా ఉంది, అందుకని డబ్బులు సమకూర్చుకుంటున్నామని. అంటే ఆ రోజు ఉన్నాయని అనుకున్నావా నువ్వు? హామీలు ఇచ్చేటప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎన్నికలు వచ్చినప్పుడు మనం అందరం చెప్పిందే కదా, లక్షల కోట్ల అప్పులైనాయి అని. నీకేమైనా లంకి బిందెలు ఇచ్చిపోతాను నువ్వెట్లా అనుకున్నావు? చెప్పాడు, ఓపెన్ గానే చెప్పాడు. లంకి బిందెలు ఉంటాయి లంకి బిందెలు ఉంటే బాగా భోజనం చేయొచ్చు అనుకున్నాడేమో మరి ఈయన కూడా చాయన్లా అని. అక్కడ ఖాళీ బిందెలు ఉండే సంగతి అందరికీ తెలుసు కదా. ఇన్ని లక్షల కోట్లు చేశాడప్పు, ఇన్ని లక్షల కోట్లు చేశాడప్పు అని చెప్పాం కదా. ఇప్పుడు వచ్చినాక నీకు కొత్తగా తెలిసింది ఏముందని? ఇవన్నీ సాధ్యం కావని మేము చెప్పినాం కదా. ఈ రాష్ట్రంలో ఇవన్నీ అప్పుల కుప్పగా మారిపోయిన తెలంగాణలో ఇవేవి సాధ్యం కావు, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని మేము చెప్పినాం కదా. ఇప్పుడేమో పాపం ఈయనకు వచ్చినప్పుడు ఏం తెలీదు, పాపం పసిపిల్లగాడు వీటికి వచ్చిన తర్వాతనే ఆయనకు లక్షల కోట్ల రూపాయల అప్పులను తెలిసినట్టు మాట్లాడితే ఎట్లా? ఇదొక మోసం కదా, మళ్ళీ ఇదొక మోసం, మళ్ళీ కొత్త మోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.